లేదు పెదబాబు, నువ్వే ఉంగరం తీయాలి. పెదబాబు చేతి. ఏంటి వదినా, ఏమైంది నీకు? పెదబాబు చేయి ఎందుకు లాగేశావు? ఎక్కువసేపు నీళ్ళల్లో ఉంటే చేయి నానిపోతుందని తీసేయమన్నాను. అబ్బో, సరే. ఇంతకీ ఉంగరం ఎవరి చేతిలో ఉందో చూపించండి. అమ్మా వల్లి, నీ చేయి చూపించు. నువ్వు తీలేదా? ఇద్దరూ తీలేదు. మరి ఉంగరం ఏది? అమ్మనా బంగారం, చూసావా వదినా, నీ కోడల చేతికి ఉంగరం ఎంత చక్కగా ఒదిగిపోయిందో. ఇక వీళ్ళ బంధంలో శివుడెవరో పార్వతి ఎవరో తెలిసిపోయింది. మా బుజ్జివల్లియే శివుడు, ఇక జీవితాంతం నువ్వే పార్వతివి. ఈ ఇంట్లో ఇక వల్లి మాటే చెల్లుతుంది. అత్తయ్యగారు, ఏమైంది? నా వల్ల కావడం లేదండి. ఆ గుంపు చేసే చేష్టలు తట్టుకోలేకపోతున్నాను. ఉత్తుత్తు పెళ్లికి నిజంగా బయట సంబరాలు జరిగిపోతున్నాయి. వాళ్ళ ఇష్టానికి పెదబాబు వల్లి చేత అన్ని చేయించేస్తున్నారు. ఇప్పుడు శోభన కార్యక్రమం కూడా చేయాలంటున్నారు. విన్నారా అత్తయ్యగారు? ఇక వాళ్ళని భరించొద్దండి. ఏదైతే అదైంది. వెంటనే వచ్చి పంపించేయండి. లేదంటే వాళ్ల చేత పిల్లల్ని కనించేంత వరకు వదలరు. పెద్దబాబు కూడా మనతో ఒకలా, అక్కడ మరోలా ప్రవర్తిస్తున్నాడు అత్తయ్య గారు. వల్లి అంటే ఇష్టం అనుకుంటా. ఆమె చెప్పిన ప్రతిదానికి తలాడిస్తూ మరీ చేస్తున్నాడు. లేదు నాన్నమ్మ. అబద్ధం చెప్పక పెద్దబాబు. అమ్మా, మీకు విషయం అర్థం కావడం లేదు. వాళ్ళలో ఎస్ఐ మనిషి ఒకళ్ళు ఉన్నారు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,